హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన కల్కి సినిమా ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ హిట్ గా నిలిచింది. 4 రోజుల్లోనే 500 కోట్లు వసూలు చేసింది ఈ సినిమా. ప్రభాస్ ఈ సినిమాలో అదరగొట్టాడు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ఫన్నీ పాత్రలో కనిపించాడు. ప్రభాస్ పాత్ర ఎంత ఫన్నీగా సాగుతుందో అంతే పవర్ఫుల్ గాను చూపించాడు దర్శకుడు నాగశ్విన్. అలాగే ఈ సినిమాలో చాలా మంది స్టార్ హీరోలు నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, యూనివర్సల్ హీరో కమల్ హాసన్ కీలక పాత్రల్లో నటించారు. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే, దిశా పటాని ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు. అలాగే ఈ మూవీలో శోభన, రాజేంద్ర ప్రసాద్, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కూడా నటించారు. తాజాగా ఈ సినిమాలో తన పాత్ర గురించి విజయ్ దేవరకొండ ఆసక్తికర కమెంట్స్ చేశారు. విజయ్ పాత్ర ఈ సినిమాలో కొంతసేపు మాత్రమే ఉంటుంది. అలాగే విజయ్ పాత్రపై కొన్ని నెగటివ్ కమెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. తాజాగా విజయ్ మాట్లాడుతూ, కల్కి సినిమా చూశాను. సినిమా చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఇండియన్ సినిమా, ముఖ్యంగా తెలుగు సినిమా మరో స్థాయికి వెళ్ళింది. నాగి ప్రభాస్ అన్న గురించే నేను ఈ సినిమాలో ఆ పాత్ర చేశాను. అర్జునుడిగా మూవీలో కనిపించడం చాలా సంతోషంగా అనిపించింది అని చెప్పుకొచ్చాడు. స్క్రీన్ పై విజయ్ దేవరకొండ ప్రభాస్ అని చూడకండి, నన్ను అర్జునుడిగా, ఆయనను ఆయన పాత్రలో మాత్రమే చూడాలి. నాగశ్విన్ యూనివర్స్ లో మేము పాత్రలు చేస్తున్నాం. నాగి ప్రతి సినిమాలో నేను చేయడం తన లక్కీ చామ్ అని చెప్పొచ్చు. మహానటి, కల్కి రెండు చాలా గొప్ప సినిమాలు. అలాగే కల్కి పార్ట్ 2లో విజయ్ పాత్ర ఎక్కువ ఉంటుందని అశ్విని దత్ అన్నారు. దీనిపై విజయ్ స్పందిస్తూ, ఆయన చెప్పారంటే కరెక్టే అయి ఉంటుంది అని అన్నాడు. ఈ కమెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.